హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము విశాఖపట్నానికి వచ్చాం. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద అది ఇది ఇదేం బీచ్ అనుకుంటున్నారు? ఇది అయితే ఆర్కే బీచ్. చూడండి ఎంత పెద్ద పిల్లలు అలా వస్తున్నాయో. సో మీరు కానీ ఆర్కే బీచ్కి వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదిగోండి వెనకాల మా ఫ్యామిలీ ఉంది. సో అదిగోండి, అది నేనే డ్యాన్స్ వేస్తుంది. భుజం మీద ప్యాంట్ పెట్టుకున్నాను మా అనేది. అండ్ చూడండి గైస్, ఇందాకే ఒక పెద్ద వేవ్ వచ్చింది. అదిగోండి ఆ పెద్ద వేవ్ వచ్చింది, కొంతమంది కింద కూడా పడిపోయారు. నేను పడలేదు, గట్టిగా ఎసగని పట్టుకొని ఉన్నాను. అది తేలితే కదా మనుషులు తగిలి, ఆ తేలినప్పుడు అందులో ఉంటుంది చూడండి ఉప్పు, లైట్ బిట్ ఉప్పు ఉంటుంది చూడండి, అది వచ్చి మా మొహానికి తేలింది. ఆ ఉప్పు వచ్చి మా మొహానికి తేలితే ఏమైంది, మొత్తం ఉప్పు టేస్ట్ వచ్చేసింది. ఇక్కడ మా మమ్మీ అయితే స్నాక్స్ కొంటుంది అందరికి. అక్కడ స్నాక్స్ తీసుకొని రెడీగా అప్పుడు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు తినడానికి పెట్టుంది. సో మేమైతే ఎలా వచ్చామంటే, మా అమ్మమ్మ సింహాచలానికి ప్లాన్ చేసింది. ప్లాన్ చేస్తే ఏమైందంటే అందరం బాగానే వెళ్ళాం. 300 దర్శనానికి వెళ్ళాం. అది కూడా అప్పుడు శనివారం అనుకుంటా. సో బాగా రష్గా ఉంది. కొద్దిగా తర్వాత వెళ్ళేసిన తర్వాత ఫాస్ట్గా అయిపోయింది. దేవుడు చాలా దగ్గరగా కనబడ్డాడు. సో అది గైస్ జరిగింది. ఇప్పుడైతే మేము ఆర్కే బీచ్కి వచ్చాం. రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ఇంకా ట్రైన్ రావడానికి 2 hours అలా టైం ఉంది. లేకపోతే 10ంటికి అనుకుంటా ట్రైన్ మనకు. ఏమో మరి చూడండి గైస్, అంత ధైర్యంగా వెళ్ళి దూకాడు. మీరు మాత్రం ఇలాంటి పనులు చేయకండి. వాళ్ళకంటే ఈతొచ్చు అనుకుంటా. సో వాళ్ళకంటే ఈతొచ్చు కాబట్టి అలా చేస్తున్నారు. కొంతమంది ఇక్కడికి ఎక్కుతారు, పెద్ద పెద్ద అలా వస్తే వాళ్ళని ఎలా ముందుకు తోసేద్ది. ఏమన్నా రాయంటే తలకు తగిలేసి తలకు దెబ్బ తగులుతుంది. అలాగని మా మమ్మీ నన్ను తీసుకెళ్తుంది. చెప్పినా వినిపించుకోదు మా మమ్మీ, ఎందుకో ఎప్పుడు నన్ను తీసుకెళ్తుంది. అంతే గైస్, మా మమ్మీ ఏంటో ఎప్పుడు నన్ను అలా తీసుకుపోద్ది. అసలు నన్ను అక్కడ ఉండేవదు. సో అక్కడ చూడండి, వాళ్ళు షర్ట్ ఇప్పి ఒక్క షార్ట్ వేసుకొని ఎలా ఆడుకుంటున్నారో, నేను మాత్రం అక్కడ నించొని చూస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. వాళ్ళ నడువుల వరకు వచ్చేసినాయి ఉప్పు నీళ్ళు. అవి అన్నీ మొత్తం ఒక్కసారి నోట్లోకి వెళ్ళిందంటే మొత్తం ఉప్పు నీళ్ళు వస్తాయి. సో అలా జరిగింది గైస్ మా జర్నీ. మేమైతే ఇప్పుడు ఇంకొక 3 hours రిటర్న్ వెళ్తున్నాం. అంటే 3 hours ఇక్కడే ఉండాలండి. 3 hours మాకు ట్రైన్ ఉంది. సో మేమేం చేస్తామంటే విశాఖపట్నం గేట్ 4 దగ్గరికి వెళ్తాం. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్కి వెళ్తాం. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ అంటే మేము వచ్చేదే విశాఖపట్నం బ్యాక్ సైడ్ నుంచి వస్తాం. గేట్ 4లో అక్కడ టిఫిన్స్ అయితే తినేస్తాం. మాకు ఏరోప్లేన్స్ కూడా కనబడినాయి అక్కడ. అలా జరిగింది గైస్ మా జర్నీ. ఇప్పుడు మాకు నాందేడ్ ఎక్స్ప్రెస్ ఉంది 10కి. అదైతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో గైస్, వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాను. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.